హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పచ్చిశనగపప్పు గోంగూర చేస్తున్నాననమాట. అంటే పప్పులాగా ఉండదనమాట. ఇది కూరలాగా ఉంటది. పచ్చిశనగపప్పు సగం వరకు ఉడికేదాకా ఇలాగ ఉడికించుకోవాలన్నమాట. చక్కగా ముందు కడిగేసుకోవాలి. ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలాగ నేను స్టవ్ మీద పెట్టాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ చూశారు కదా, ఇలాగ 4 ముక్కల్లాగా కోసేసాను. చక్కగా గోంగూర కూడా కడిగి తీసుకొచ్చానండి. గోంగూర కూడా యాడ్ చేసేసాను. ఇందులో ఇంకా పచ్చిమిరకాయలు మీకు నచ్చితే కనుక పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కారం ఎక్కువ తినరు కాబట్టి ఓన్లీ కారం వేద్దామని ఈరోజు పచ్చిమిరకాయలు వేయలేదన్నమాట. పచ్చిమిరకాయలు వేస్తే ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. నేనైతే కారం ఎక్కువ వద్దన్నారని నేను మామూలుగా ఈ ఎండుమిరకాయల కారం ఒకటే యాడ్ చేద్దామని ఇంకా పచ్చిమిరకాయలు వేయలేదన్నమాట. అలాగే ఉప్పు, పసుపు యాడ్ చేస్తున్నాను. ఇలాగ కుక్కర్ మూత పెట్టకుండానే ఉడికించేయాలండి. కుక్కర్ మూత పెట్టి ఉడికించేసాము అంటే ఆ పచ్చిశనగపప్పు ఏంటంటే బాగా పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. అప్పుడు మనము కందిపప్పు ఈ గోంగూర వండుకున్నట్టే ఉంటుంది, కూరలాగా ఉండదన్నమాట. పచ్చిశనగపప్పు కనిపించదు కుక్కర్ పెట్టేస్తే. అందుకని చెప్పి నేను మామూలుగా మూత పెట్టకుండా ఇలాగ ఉడికిచ్చేస్తున్నాను. మధ్య మధ్యలో చూసుకుంటా ఉడికించటమేనండి. తొందరగానే ఉడికిపోతుందండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. కానీ ఇలాగ మూత పెట్టేసుకొని హైలో కాకుండా సిమ్లో కాకుండా అలా పెట్టుకోవాలి స్టవ్. మరీ హైలో పెట్టుకున్నామంటే పొంగిపోతూ ఉంటుంది కదా. ఇంకా ఉడుకుతూ ఉందన్నమాట. నేను ఈ స్టవ్ మీద నుంచి మార్చుదామని, స్టవ్ రింగు లేదు కదా, ఆ రింగు కూడా సరిగ్గా పెట్టి స్టవ్ పెడదామని పెడుతున్నాను. ఏం కూరలు వండుతామండి, రోజుకొక కూర వండాలి ఏదో ఒకటి. చక్కగా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఎటువంటి బాధ ఉండదు, వాళ్ళు ఏదో ఒకటి వండేస్తూ ఉంటారు. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఏం కూరలు వండాలా, ఏం కూర వండాలి, ఏం కూర వండాలి అని ఆలోచించడమే సరిపోతూ ఉంటుంది. రోజుకొక కూర వండుతూ ఉండాలన్నమాట ఏదో ఒకటి. ఇంకా చుట్టాలు కూడా ఉన్నారు కదా అని చెప్పి 2 కూరలు వండుతున్నాను. ఇది మునక్కాయ కూర అండి. సన్నగా ఉల్లిపాయలు తరిగేసేసి ఇలాగా ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఒక 2 ఉల్లిపాయలు అయితే పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసేసాను అనమాట. అదే మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్తో కోసేసా. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ములక్కాయలు యాడ్ చేస్తున్నాను. ములక్కాయలు, అలాగే వంకాయ, టమాటా, మొన్న కొన్ని ఏంటంటే చిలకడ దుంపలు తీసుకొచ్చామండి. అవి కూడా ఒకటి ఉంటేను చెక్కు తీసేసి ఇలాగ వేసాను. చిలకడ దుంపలు ఇంకా ఎక్కువ వేసుకుంటే కూడా భలే ఉంటుందండి. అందరూ ఇష్టంగా తిన్నారనమాట చిలకడ దుంపలు. ఎందుకంటే అవి చక్కగా ఉడికినాయి, ఇందులో కూరలో టేస్ట్ బాగా వచ్చాయి. ఉన్నాయి కదా అని అవి కూడా యాడ్ చేసేసాను. ఇదిగో చూసారా, వంకాయలు ఇలాగ లేతగా ఉన్నాయండి. ముక్కలు కోసేసాము అంటే పేస్ట్ లాగా అయిపోతాయని ఇలాగా వంకాయలు 4 ముక్కల్లాగా ఇలా కోసేసి వేసాను అనమాట. అంటే గుత్తి వంకాయ కూర చేస్తాం కదా, ఆ విధంగా కోసాను. ఆ తర్వాత టమాటాలు కూడా ఒక 2 పెద్ద టమాటాలు కోసేసి ఇలాగ యాడ్ చేశాను. ఉడికిపోతాయండి తొందరగా, ఎందుకంటే వంకాయలు లేతగా ఉన్నాయి, టమాటా తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకని యాడ్ చేసేసా. ఇంకా ఉప్పు, పసుపు, కారము యాడ్ చేసుకోవాలి. ఈ కూర బాగుంటుందండి. మామూలుగా పెళ్ళిళ్ళలో కూడా ఇలాంటి కూర చేస్తూ ఉంటారనమాట. ఎక్కువ కూర కావాలి కదా, అందుకని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూర. ఇలాగా చిలకడ దుంప వేసేసరికి టేస్ట్ ఇంకా చాలా బాగుందండి. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఇలాగ మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అడుగు అంటుతుందేమోనని. ఇది సిల్వర్ది కదండి కుక్కరు, అందుకని చెప్పి నేను మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాను, అడుగంటకుండా చూస్తున్నాను అనమాట. అడుగంటితే కూర ఎప్పుడైనా సరే టేస్ట్ అనేది మారిపోయిద్దండి, బాగోదు తినేటప్పుడు. ఇలాగ మధ్య మధ్యలో చూసుకుంటూ చేసుకోవాలి. అది కూడా ఉడుకుతుందండి. పక్కన గోంగూర పెట్టాను కదా, అది కూడా ఉడుకుతూ ఉందన్నమాట. కొంచెం దగ్గరికి అయిన తర్వాత అది తాలింపు చేస్తాను. ఇంకో స్టవ్ మీద పెట్టేశాను. ఇలాగ 2-3 సార్లు మూత పెట్టి మగ్గిస్తూ చూసుకుంటూ ఉండాలండి. ఇంకా కారం యాడ్ చేయలేదు.
టమాటాలు వేయడం వల్ల చక్కగా గ్రేవీ కూడా మంచిగా వచ్చిందండి. చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ఎప్పుడైనా చుట్టాలు అలా వచ్చినప్పుడు మనకి కూరలు అనేవి ఎక్కువ కావాలి కాబట్టి ఇలాగ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట ఈ కూర. చక్కగా గ్రేవీ వస్తుంది, అన్ని కూరగాయలు ఉంటాయి ఇందులో, బాగుంటుందన్నమాట. ఇంకా వాటర్ కూడా యాడ్ చేయాలండి ఇందులో. కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఫ్రై లాగా ఉండకుండా చక్కగా గుజ్జు కూరలాగా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. మా ఇంట్లో కారాలు ఎక్కువ తినరండి, చాలా తక్కువ అన్నమాట కారాలు తినేది. అందుకని నేను కారం అనేది ఎక్కువ యాడ్ చేయను. ఇంత కూర ఉన్నా కూడా చూశారు కదా, 1 స్పూన్ వేసాను కారము. కొంచెం కారాలు తక్కువ తింటామండి. ఇదే కూరకి కొందరైతే 3 స్పూన్ల కారం అన్నా వెయ్యాలండి. అంటే ప్రతిరోజు అంత కారం తినకూడదు కదండి ఎక్కువ. అందుకని కొంచెం కూరల్లో కారం తక్కువే యాడ్ చేస్తూ ఉంటాను నేను. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి తక్కువే తింటారండి. అలా అలవాటు అయిపోయిందనమాట. క్యారెట్ కూర చేసినా, బీట్రూట్ కూర చేసినా కారం ఎక్కువ వేయనండి. ఎందుకంటే మనం కూర ఎక్కువ తినలేమన్నమాట కారం వేసేసాము అంటే. అదే కారం తక్కువ వేసి చేసుకున్నాం అనుకోండి, కూర కొంచెం ఎక్కువ తినొచ్చు అనమాట. మంచిది కదా అలాగా తింటే. అందుకని చెప్పి నేను ఎప్పుడైనా కారం కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నానండి. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయిందనమాట పిల్లలకు కూడా. స్కూల్కి కూడా అలాగే నేను క్యారెట్ కూర, బీట్రూట్ కూర పట్టుకెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు కూడా అలాగే కారం తక్కువ వేసుకొని అలాగా తీసుకెళ్తూ ఉండేదాన్ని అనమాట. అన్నీ ఇలాంటి కూరలే మొత్తము. టమాటాలు వేస్తే ఎక్కువగా మాకు పిల్లలకి ఎక్కువ నచ్చదనమాట. ఇంకా నేను ఈ కూర అయితే నేను టమాటాలు వేసే చేశాను. టమాటా వేస్తేనే ఈ కూర బాగుంటుంది, లేదంటే బాగోదన్నమాట. కూర అయితే రెడీ అయిపోయింది కదండి, పక్కన పెట్టేసి ఇంకా తాలింపు చేస్తున్నానండి గోంగూరకి. అలాగే ఆవాలు, మినపప్పు అన్నీ యాడ్ చేస్తున్నాను అన్నమాట పోపు చేయడానికి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటేనే కమ్మగా ఉంటుందండి. చాలా చక్కగా గుమగుమలాడుతూ స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఆ వెల్లుల్లిపాయ వేయలేదు అంటే అసలు తాలింపు చేసినట్టు కూడా ఉండదన్నమాట. అంత బాగుంటుంది. పప్పులో వెల్లుల్లిపాయ ఎప్పుడైనా కమ్మగా ఉంటుందండి. పప్పు దగ్గరికి అయిందండి ఇంకా ఈలోపు. అందుకే నేను తాలింపు రెడీ చేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. వెల్లుల్లిపాయలు చక్కగా ఫ్రై అవుతే చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయ కూర కూడా చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. అలాగే కూరగాయలు ఏమీ లేనప్పుడు ఓన్లీ ఉల్లిపాయలతోటి కూడా కూర చేస్తానండి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. మా నాగమణి అయితే వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటుందన్నమాట, ఉల్లిపాయ కూర చెయ్యక్క అని. అంటే అక్క అని పిలవర్లే కానీ బుజ్జి బుజ్జి అంటూ ఉంటారు. చూసారా పప్పు ఎంత బాగుందో అసలు. అలాగా ముద్ద ముద్దలాగా ఉడకకుండా ఇలా ఉండాలండి. బద్దలాగా ఉంటేనే ఈ గోంగూరకి, ఆ పచ్చి శనగపప్పుకి బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే భలే తిన్నారండి ఇంట్లో. కమ్మగా ఉంది, ఎంత బాగుందో, చాలా బాగుంది, చాలా బాగుంది అని తిన్నారు అందరూ. ఇంకా రెడీ అయిపోయిందండి. తాలింపు చేసేసాను కదా, ఇంకా రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, ఇలాగ రెడీ అయిపోయిందనమాట. రైస్ కూడా రెడీ చేసేసాను. చాలా బాగున్నాయండి కూరలు. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఉంటానండి.